ఈ వీడియోలో నేను రెండు విషయాల గురించి మాట్లాడతా. ఆ విషయాలు ఏంటో స్కిప్ చేయకోకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. టీమిండియాకు సంబంధించి ఓ బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్ ఆల్రెడీ గతంలో మీకు చెప్పాను. దానికి సంబంధించిన లింక్ లాస్ట్లో మీకు సజెషన్లో డిస్క్రైబ్ చేస్తాం. ఇదేంటంటే అశ్విన్ రిటైర్మెంట్ గురించి. అయితే దాని గురించి నేను మాట్లాడతా. అదే కాకుండా అశ్విన్ సిఎస్కేకి క్యాప్టెన్ కాబోతున్నాడు అన్న వార్త కూడా ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. అంతేకాకుండా ఇంకోటి అదనంగా నేను ఒకటి చెప్తా. ఏంటంటే ఇద్దరి క్రికెట్ ఆటగాళ్ల మధ్య జరుగుతున్న వార్ గురించి కూడా నేను మీకు ఒక విశ్లేషణ అందించే ప్రయత్నం చేయబోతున్నాను. సో వీడియోలోకి ఎంటర్ అవుతాం. క్రికెట్లో ఒక శకం ముగిసింది. అశ్విన్ రిటైర్మెంట్ యావత్ క్రికెట్ ఫ్యాన్స్ను ఎంతగానో బాధ పెట్టింది. అయితే ఆ బాధకు ఓదార్పిచ్చేది మాత్రం ఐపీఎల్లోనే చెప్పాలి. అవును, తమ ఫేవరెట్ ప్లేయర్స్ రిటైర్ అయినా కూడా ఐపీఎల్లో వాళ్ళు కనిపిస్తారన్న ఆశ క్రికెట్ ఫ్యాన్స్లో ఎప్పుడూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మన ధోనీని. అయితే ఇక టాపిక్లోకి వస్తే అశ్విన్ విషయంలో ఫ్యాన్స్ అలానే ఆలోచిస్తున్నారు. ఐపీఎల్లో ఈసారి తన హోమ్ సిటీ చెన్నైకి ఆడబోతున్నాడు అశ్విన్. ఆ జట్టు ఈ జట్టు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి సొంత జట్టు అయిన చెన్నైకే చేరుకున్నాడు అశ్విన్. అయితే అశ్విన్కు చెన్నై ఓ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది కూడా క్యాప్టెన్సీ ఇవ్వబోతున్నారట. ఆల్రెడీ రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడుగా. క్యాప్టెన్సీ మళ్ళీ అశ్విన్కి ఎందుకు ఇవ్వబోతున్నారు అన్న ప్రశ్న మీకు రావచ్చు. ఎందుకంటే గతంలో ధోని సారథ్యం వహించాడు. ఆ తర్వాత యంగ్ ప్లేయర్కి ఆ సారథ్యం ఇస్తే బాగుంటుంది. అండ్ రానున్న రోజుల్లో యంగ్ ప్లేయర్ మనకి ఒక క్యాప్టెన్సీ ఆప్షన్, ఒక మంచి ఆప్షన్ అవ్వబోతాడు అన్న కారణాలతోనే రుతురాజ్ గైక్వాడ్ని క్యాప్టెన్సీకి తీసుకున్నారు. తర్వాత క్యాప్టెన్సీ ఇచ్చిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కూడా మంచిగా పర్ఫామ్ చేయడం, డొమెస్టిక్లో కానీ లీగ్స్లో కానీ మంచిగా పర్ఫామ్ చేశాడు కాబట్టి కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఏంటి మళ్ళీ రవిచంద్రన్ అశ్విన్ని మళ్ళీ క్యాప్టెన్సీ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి మీరెందుకు చెప్తున్నారు అంటే దీనికి కూడా చాలా రీజన్సే ఉన్నాయి. ఆ రీజన్స్ నేను చెప్తాను. అయితే ఇది కొంచెం వరకు ప్రచారం మాత్రమే. ఎందుకంటే టీమిండియా క్యాప్టెన్గా వ్యవహరించలేకపోయానన్న బాధ అశ్విన్కు ఉన్నట్టుగా కూడా అతని ఫ్యాన్సే చెప్తున్నారు. రానున్న సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్ను 9.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 9 సంవత్సరాల తర్వాత తిరిగి సొంత గూటికి చేరడంతో చెన్నై ఫ్యాన్స్ అతనికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారు. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాడని, సాధ్యమైనంత ఎక్కువ కాలం తాను ఐపీఎల్లో చెన్నై జట్టుకే కొనసాగుతానని అశ్విన్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఇక్కడ రెండు పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అది ప్లేయర్గా కొనసాగుతాడా, లేకపోతే కోచ్గా అవతారం ఎత్తబోతున్నాడు అన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్లేయర్గా కొనసాగుతాడా, లేకపోతే ప్లేయర్గా కొనసాగితే క్యాప్టెన్సీ ఇస్తారా, ఇదొక పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ ఏంటంటే ఇంకొకటి కోచ్గా రాబోతున్నాడు, యాజ్ ఎ బౌలింగ్ కోచ్గా రాబోతున్నాడు. తన సేవలని కోచ్గా ఇటు చెన్నై యాజమాన్యం దాన్ని ఆశించే ఎక్కువ రేటు పెట్టి కొంది అన్న వాదన కూడా వినిపిస్తోంది. సో ఇంకా పాయింట్లోకి వెళ్ళిపోదాం. దీనికి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యమే దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. అండ్ ఇంకోటి క్యాప్టెన్సీ ఇస్తారు అన్నది కూడా ఒక చర్చ మొదలైంది. దీనిపై ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ క్యాప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. దీనిపై యాజమాన్యం ఎలా స్పందిస్తోందో రానున్న రోజుల్లో అశ్విన్కి, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న నేపథ్యంలో ఆ ఎక్స్పీరియన్స్ని ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ ధోని ఉంటాడా లేడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ధోని ఉంటే వెల్ అండ్ గుడ్. క్యాప్టెన్సీ రాకపోయే అవకాశాలే అశ్విన్కి ఎక్కువగా ఉన్నాయి. రుతురాజ్ని కంటిన్యూ చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ధోని రిటైర్ అయితే ఏంటి పరిస్థితి? సో ఆ టైంలో వెల్ ఎక్స్పీరియన్స్డ్ అశ్విన్ సేవలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది యాజ్ ఎ క్యాప్టెన్గా. లేకపోతే ఒకవేళ కోచ్గా బాధ్యతలు తీసుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ అశ్విన్ చెప్పాడు, నేను కొద్ది కాలం క్రికెట్కి కొనసాగుతాను, ఎందుకంటే ఆ పొటెన్షియాలిటీ నా దగ్గర ఉంది. న్యూజిలాండ్ సిరీస్ ఆల్రెడీ చూసాం కాబట్టి అందులో బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా ఎంతో మ్యాజిక్ చేశాడు. సో ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలు లేదు. ఆ ఎక్స్పీరియన్స్ని క్యాప్టెన్సీ రూపంలో ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయా లేదా అన్నది సిఎస్కే యాజమాన్యమే చెప్పాలి. మరోవైపు అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ అనేక సందేహాలకు తావిస్తోంది. అవకాశాలు ఇవ్వకపోవడంతోనే బాగా హత్యైన అశ్విన్ సడన్గా రిటైర్మెంట్ ప్రకటించినట్లుగా జోరుగానే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా అశ్విన్ రిటైర్మెంట్తో టీమిండియాలో విభేదాలు ఉన్నాయనే విషయం కూడా స్పష్టమవుతోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అశ్విన్కు బదులు వాషింగ్టన్ సుందర్ను ఆడించారు. ఈ నిర్ణయం అశ్విన్ బాగా హర్ట్ చేసిందని, ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా అర్థమవుతోంది.
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇదే విషయాన్ని కూడా వెల్లడించాడు. తాను కన్విన్స్ చేయడంతోనే అశ్విన్ పింక్ బాల్ టెస్ట్ ఆడడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే టీమిండియాలో విభేదాలు ఉన్నాయనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయాలు జట్టులోని కొందరు ఆటగాళ్లకు నచ్చడం లేదనే విషయం కూడా అర్థమవుతోంది. తొలి 2 టెస్టుల్లో జడేజాకు అవకాశం దక్కలేదు. 3వ టెస్టులో చోటివ్వగా అతను బౌలింగ్లో విఫలమైన బ్యాటింగ్లో మాత్రం సత్తా చాటి భారత్కు ఓటమి తప్పించాడు. అయితే తమకు కావాల్సిన ఆటగాళ్లకి తుది జట్టులో అవకాశం ఇస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. విదేశాల్లో శుభ్మన్ గిల్ విఫలమవుతున్నా అతనికి తుది జట్టులో వరుసగా అవకాశాలు ఇవ్వడం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. మరోవైపు టెస్ట్ క్రికెట్ మాత్రమే ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్కు అవకాశం ఇవ్వడం లేదు. గంభీర్, రోహిత్ శర్మ తీసుకునే నిర్ణయాలతో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ఏకీభవించడం లేదనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. తొలి టెస్టులో బుమ్రా అద్భుత కెప్టెన్సీతో పాటు అసాధారణ బౌలింగ్తో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. కానీ 2వ టెస్టుకు రోహిత్ అందుబాటులోకి రావడంతో బుమ్రా వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇది కూడా బుమ్రాకు ఇబ్బంది కలిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి మీరేమంటారు? గంభీర్, రోహిత్ నిర్ణయాలతో మీరు ఏకీభవిస్తారా? రోహిత్ తప్పుకుని బుమ్రాకి కెప్టెన్సీ ఇస్తే బెటర్ అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.